గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ, ఇప్పుడు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్న మాట అంటారు కదమ్మా. ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకున్న శ్రీరాముడు అలానే పాండవులు కూడా నమ్ముకొని కష్టాలు పడ్డారు. అసలు దీన్ని ఈ యుగంలో ఏ విధంగా అనుసరించవచ్చు అంటారు? రాముడేమో త్రేతాయుగం వాడు, పాండవులేమో ద్వాపర యుగం వాళ్ళు, మనం ఉన్నది కలియుగం. ఎలా అని మీ అనుమానం. కృతయుగంలో 4 పాదాల్లో ధర్మం నడిచింది, త్రేతాయుగంలో 3 పాదాల్లో నడిచింది, ద్వాపర యుగంలో 2 పాదాలతో నడిచింది, కలియుగంలో 1 పాదంతో కుంటుతూ నడుస్తోంది. ఇది మనకి చెప్పినటువంటి మాట. అసలు ధర్మం అంటే ఏమిటి అది తెలియాలి కదా. ధర్మం అంటే మనకి ఎంతసేపు అయ్యా ధర్మం చెయ్యండి అంటాడు, అది ధర్మం అనుకుంటాం. నీకేదన్నా ధర్మంగా ఉందా అని న్యాయం దృష్టితో అడుగుతాం. ఇలా రకరకాల సందర్భాల్లో ధర్మం అనే పదాన్ని వాడుతున్నాం. కానీ దీనికన్నా చాలా విస్తారమైనటువంటి ధర్మము అనే పదానికి ఉన్నటువంటి అర్థం. ధరించేది, ధరించబడేది ధర్మము అని. ఈ సృష్టి ఇలా ఉండాలి అని ఏ నియమం ఉందో ఆ నియమం సృష్టి నడవడానికి కారణమైన దాన్ని ధర్మం అన్నారు. సూర్యుడు తూర్పును ఉదయించటం అన్న ధర్మం. ఆయన తూర్పున ఉదయిస్తేనే రాత్రింబగళ్ళు జరుగుతూ ఉన్నాయి, ఒక రోజు ఏర్పడుతోంది. ఆయన పగలు ఉదయించినందువల్లే పంటలు పండుతున్నాయి, రాత్రి అస్తమించినందువల్లే మనం విశ్రాంతి తీసుకోగలుగుతున్నాం. చంద్రుడు ఉదయించి చెట్లకు ఆహారాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఆయన పని ధర్మంగా అయిపోతుంది. ఇది ధర్మం. ధర్మము అంటే ఒకరి చేత చెప్పించుకోబడకుండా తాను ఏది చెయ్యవలెనో అది చెయ్యవలసినది ధర్మము. ఈ ధర్మం ఎలా కాపాడతాం? ధర్మం అనేది ఏమన్నా బంగారం వస్తువా బీరువాలో తెచ్చి కాపాడడానికి? ఓ పసిబిడ్డ జాగ్రత్తగా రక్షించటానికి? ధర్మము కాపాడటం అంటే అర్థం ధర్మాన్ని ఆచరించటం. ఆచరిస్తే మనని రక్షిస్తుంది, ఆచరించని ధర్మం మనకి రక్షించదు. చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. అన్నం తింటే ఆకలి తీరుతుంది అన్నది శరీర ధర్మం, అవునా కదా? నేను దాన్ని ఇక్కడ కూర్చుని బట్టి పడతా, 100 సార్లు దాన్ని కాపీ చేస్తా, జపం చేస్తా, మీ అందరికి ఉపదేశం చేస్తా. కానీ నా ఆకలి తీరుతుందా? తీరదు కదా. ఎట్లా తీరుతుంది? తింటే. అంటే ఇది ధర్మం. తింటే ఆకలి తీరుతుందన్న ధర్మం ఉన్నప్పుడు తింటే ఆకలి తీరుతుందని ఉపదేశం చేస్తే రాదు, తినడం అన్న ఆచరణ చేస్తే వస్తుంది. కనుక ధర్మం అన్నది ఆచరించినప్పుడు మనని రక్షించేది అని అర్థం. ధర్మాన్ని కాపాడటం అంటే ఆచరించటం అని అర్థం తప్ప దాన్ని తీసుకొచ్చి అక్కడో రక్షక భటుల మధ్య జాగ్రత్తగా ఉంచటం కాదు. మరి ఈ ధర్మం అంటే ఏమిటి? ఆచరించమన్నారు కదా. ధర్మం అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని చెప్పానే, తూర్పున ఉదయించడం సూర్యుడికి ధర్మం అయినట్టు ప్రతి వ్యక్తికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలు పాటించాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం ధర్మం, తర్వాత చదువుకోవడం ధర్మం, ఉద్యోగం చేసేటటువంటి సమయంలో మనం తీసుకునే జీతానికి న్యాయం చేసేట్టు పని చేయడం ధర్మం, అవునా కదా? వివాహం అయితే భార్య అయితే భర్త, భర్త అయితే భార్యతోనూ తమ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వర్తించటం, అలాగే తల్లిదండ్రులైతే తమ పిల్లల పట్ల తమ బాధ్యత నిర్వర్తించటం, ఇట్లా తమ వంతుగా తాము ఏది ఆచరించవలసి ఉన్నదో దానిని తప్పకుండా ఆచరించటము ధర్మము. ఇది వ్యక్తిగత ధర్మం అయితే కుటుంబ ధర్మం ఉంది, సామాజిక ధర్మం ఉంది, ఇవన్నీ కాక పర్యావరణం పట్ల కూడా ఉంది, మొత్తం మానవ జాతి పట్ల ఉంది, మొత్తం విశ్వానికి సంబంధించింది ఉంది. వీటన్నింటినీ ఎక్కడా తప్పకుండా ఉండడం ధర్మం. మరి ఈ ధర్మాన్ని వాళ్ళు ఆచరించి కష్టపడ్డారంటున్నారు. రాముడు ఎంతకాలం కష్టపడ్డాడమ్మా? కొన్ని రోజుల వరకే. 14 ఏళ్లలో 13 ఏళ్ళు కూడా అరణ్యవాసంలో హాయిగానే ఉన్నాడు. 1 ఏడాదే కదా కష్టపడింది. ఆయన జీవించిన కాలం ఎంత? 11,000 సంవత్సరాలు. 11,000 సంవత్సరాలు సుఖపడ్డవాడు ధర్మం కోసం 1 సంవత్సరం కష్టపడ్డాడు అంటే మనం అది చెప్పట్లా ఆయన 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని.
బతికున్నాడని కాదు లెక్క, రాజ్యపాలన చేసిన 11,000 సంవత్సరాలు. 11,000 సంవత్సరాలు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి అని. 11,000 సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని ఉపాసన చేసి, రాజ్యపాలన అంటే కూడా ధర్మంగా చేశాడు. ధర్మం అంటే ఏమిటి? రాజ్యాన్ని పరిపాలించటం అన్నది ఒక ధర్మకర్తగా తాను చేశాడే కానీ అధికారిగా చేయలే. ఒక ట్రస్టీ ఈ పాలన నేను చేస్తున్నాను అనుకున్నాడు కానీ ఈ రాజ్యమంతా నాది, నేను అనుభవించాలి, ఈ రాజ్యాధికారం నాది, నా బొమ్మలే అన్ని చోట్ల ఉండాలి, నా పేరే అందరూ తలుచుకోవాలని ఏం చేయలేదండి రాముడు. రాజ్యాన్ని ఒక దేవతగా భావించి తనొక భక్తుళ్లాగా, ఒక సేవకుళ్లాగా రాజ్యానికి సేవ చేశాడు. రాజ్యం అంటే ఎవరు? ప్రజలే. ప్రజలకి నేను సేవకుండా అనుకున్నాడు ఆయన. ప్రజల క్షేమం చూడాల్సిన బాధ్యత ఉంది అనుకున్నాడు. అదే ధర్మం. అంటే ఇప్పుడు రాముడు 1 సంవత్సరం అలా కష్టపడ్డారు అన్నారు కదా. ఇప్పుడు పాండవుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఎంతకాలం హాయిగా ఉన్నారమ్మా? ఎంతకాలం హాయిగా ఉన్నారు? అరణ్యవాసం చేసింది కూడా ఊరికే ఏం లేరు వాళ్ళు. అరణ్యవాసం చేసినప్పుడు ఏం చేశారు? తమ యొక్క శక్తిని పెంచుకున్నారు. రాజ్యం చేస్తూ అది పెంచుకోవడం వీలవుతుందా? కాదు. హాయిగా ఉన్నారు. వాళ్ళకి ఏం కష్టపడ్డారమ్మా? వాళ్ళకి హాయిగా భోజనానికి కావాలంటే సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చాడు. ద్రౌపది వంట చేసి పెట్టే పనే లేదు. ధర్మరాజు ఏం చేశాడు? మునుల దగ్గర కూర్చుని తాను నేర్చుకోవాల్సిన విషయాలన్నీ నేర్చుకున్నాడు. అర్జునుడు ఏం చేశాడు? అస్త్రాలన్నీ సంపాదించుకొచ్చాడు. ఖాళీగా ఉన్నారా? లేదు కదా. అవకాశాన్ని వినియోగించుకున్నారు. ధర్మాన్ని తప్పలేదు గనక ఆ రకంగా మన దృష్టిలో కష్టపడ్డట్టుగా కనపడ్డా చివరికి ధర్మం అనేది వాళ్ళని కాపాడింది. ఎందుకంటే మీరు అన్నది కష్టపడ్డారు అన్నప్పుడు కష్టపడింది తక్కువేం లేదు. సంవత్సరాల గురించి చెప్పట్ల. ద్రౌపదికి జరిగినటువంటి అవమానం ఇవన్నీ తప్పనిసరిగా ఎవరికి ఎప్పుడు జరగకూడనివి, జరగరానివి కదా. ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ద్రౌపది పొందిన లాంటి అవమానం ఎవరూ పొందల. అయితే ఆవిడ అవమానం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారే కానీ సఫలీకృతులు కాలేదుగా. కృష్ణుడు ఆవిడ్ని ఎలా కాపాడాలో ఆ విధంగా కాపాడడం జరిగింది. ఎందుకు జరిగింది? ఒకడు కొంగు పట్టుకుని వస్త్రాలన్నీ లాగే ప్రయత్నం చేస్తూ ఉంటే మానం ఎలా కాపాడబడింది? వాడు తీసేస్తున్నాడు బట్టలు, అయినా ఆవిడ ఒంటి మీద బట్టలు ఉన్నాయి. ఎట్లా జరిగింది? అది ధర్మం రక్షించిందా లేదా? ఇది ఎక్కడ మర్చిపోతున్నాం మనం? జరిగిందా? నిజంగానే ఆవిడ్ని వివస్త్రం చేయగలిగాడా దుశ్శాసనుడు? చేద్దామనుకున్నాడు. అధర్మ కార్యం చేద్దామనుకున్నాడు. కానీ ధర్మం మాత్రం ఆవిడ పక్షాన ఉంది గనక వివస్త్ర కాల ప్రయత్నం మాత్రమే చేయగలిగారు. సరే, దానికి ఫలితం అనుభవించారు. తర్వాత వీళ్ళు దానికి తగిన ఫలితం అనుభవించారు కదా. అయ్యాక చక్కగా హాయిగా రాజ్యాన్ని పరిపాలించుకున్నారు సుఖంగా. ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఏదో కారణంగా, అనేక కారణాలు ఉంటాయి, ఇదేం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ కర్మలవచ్చు, వారు ఈ జన్మలో చేసిన పనులు కావచ్చు. పూర్వజన్మ కర్మలు ఎట్లా ఉంటాయంటే తల్లిదండ్రుల కర్మ వీళ్ళవి కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కలగలిపి కొద్దిగా కష్టపడినట్టుగా ఇతరులకు కనపడతారు. నిజానికి ధర్మ మార్గంలో ఉన్నవాళ్ళు మనం చూసే వాళ్ళకి వాళ్ళు కష్టపడుతున్నట్టుగా కనపడుతున్నా వాళ్ళు మాత్రం మేము ధర్మం కోసం దీన్ని అనుభవిస్తున్నామన్న భావనలో ఉంటారు తప్ప కష్టపడుతున్నామని అనుకోరు. అంటే వాళ్ళకు కూడా పూర్వజన్మ కర్మఫలం అంటూ ఉంటుందమ్మా. ఎందుకు ఉండదు? తప్పనిసరిగా ఉంటుంది. లేకుండా ఎట్లా పోతుంది? కార్యం లేనిదే కారణం లేనిదే కార్యం లేదు. వాళ్ళకి పుట్టారు అంటే తప్పనిసరిగా ఒక దానికి కావలసినటువంటి కారణం ఉంటుంది. ఆ కారణంగానే జన్మించడం జరుగుతుంది. అందువల్ల వారు కష్టపడ్డారని మనమేదో బాధపడుతున్నాం కానీ వాళ్ళు మేము ధర్మం కోసం నిలబడి యుద్ధం చేస్తున్నాం అనుకున్నారే తప్ప కష్టపడుతున్నామని అనుకోలే. ఆ మాట ఎవరనుకున్నారంటే కుంతి అనుకుంది. కొడుకుల గురించి కూడా కాదు, కోడలు గురించి అనుకుంది. నా కోడలు ఎందుకు ఇంత కష్టపడుతోంది అనుకుంది. అంచేత ధర్మం కోసం నిలబడి ధర్మయుద్ధం చేశారు. అంతెందుకమ్మ, ఈ కాలంలో ఇప్పటికిప్పుడు మనకి యుద్ధరంగంలో ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా మేము
అధర్మంగా ఉండడం వల్ల ప్రాణాలు పోయాయి అనుకున్నారా? అలా వాళ్ళు ధర్మ మార్గం తప్పి చచ్చిపోతున్నారా? కాదు కదా. ఇవాళ్లే విన్నాం కదా, పెద్ద గాయం అయిపోయింది ఒక పెద్ద పోలీస్కి అని చెప్పి. ఎందుకయ్యింది? ధర్మానికి నిలబడి దెబ్బతింటే కూడా వాళ్ళకి అది పుణ్యఫలమే. వాళ్ళ ధర్మానికి నిలబడ్డామనేటటువంటి ధైర్యం వస్తుంది వాళ్ళకి. ఆ ధైర్యంతో ఉన్నారు. వాళ్ళని చూసి మనం బాధపడుతున్నాం కానీ వాళ్ళు వాళ్ళేం బాధపడలేదు. ధర్మం కోసం నిలబడ్డామని, జీవితం సార్థకమైందని వాళ్ళు తలుచుకున్నారు. ఇప్పటికి మీరు కలియుగంలో ఎలా అంటే ఈ యుగంలో ఏ ధర్మాలైతే చెప్పబడ్డాయో వాటిని మనం ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా ఎదురు దెబ్బలు తగులుతాయి, అనుమానం ఏం లేదు. కానీ తట్టుకుని నిలబడితే అల్టిమేట్గా విజయం మనది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.